hurry up, I'm on the clock. Put me on top, everybody drop. ఇదండి మన గూగుల్ పే ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ చూపించమంటున్నాడు. మన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని పేమెంట్ చేసినది కానీ తెలిస్తే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఐడియా, ట్రాన్సాక్షన్స్ డిలీట్ చేసి గూగుల్ పేలో సెట్టింగ్స్కి వెళ్ళండి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేసి డేటా అండ్ పర్సనలైజేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా ఒక పేజ్ వస్తుంది, కంటిన్యూ క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రోల్ చేసి మీ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇంటూ మీద క్లిక్ చేసి ఆ ట్రాన్సాక్షన్ డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. వీటి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏదో తేడాగా ఉందేంటి నాన్న. ఛానల్ మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హిస్టరీ ఎలా డిలీట్ చేయాలో గూగుల్ పే నుంచి తెలుసుకున్నాంలే. కానీ నువ్వు నీ బ్యాంక్ స్టేట్మెంట్ తప్ప నాన్న ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మా నాన్నకి తెలిసినట్టుంది నేను డిలీట్ చేసినట్ల. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. మా నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. హాయ్ గైస్, మనమైతే రెగ్యులర్గా గూగుల్ క్రోమ్ వాడుతూనే ఉంటాం. దాంట్లో ఇన్కాగ్నిటో మోడ్ అనేది అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, లేదా మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, లేదా ఎక్కడైనా వెకేషన్కి వెళ్తున్నప్పుడు రిసార్ట్స్లో ప్రైజెస్ అవి కంపారిజన్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే కొంతమంది ఆటగాళ్ళు కూడా వాడుతూనే ఉంటారు ఇన్కాగ్నిటోని. సో మనం ఇన్కాగ్నిటోని సెర్చ్ చేసిన ప్రతిసారి డేటా డిలీషన్ అనేది చేయాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు చేయగలుగుతాం, కొన్నిసార్లు మర్చిపోతాం ఏదో ఒక రీజన్ వల్ల. సో నేనైతే ఒక సెర్చ్ ఇంజిన్ని సజెస్ట్ చేస్తాను, డక్ గో అని చెప్పానని. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనకి ఇది వచ్చేసి వెబ్ బ్రౌజర్గా దొరుకుతుంది. అలానే యాప్ కావాలంటే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. సో వీళ్ళు వచ్చేసి మనం ఏం సెర్చ్ చేసినా సరే మనం బ్రౌజింగ్ హిస్టరీని కానీ దేన్ని స్టోర్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు హిస్టరీ డిలీషన్ కానీ ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇన్కాగ్నిటో ఎక్కువ వాడుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. బ్రో, పేజీ నుంచి రూమ్కి షిఫ్ట్ అయిపోయినాం కదా, పదా హోమ్ అప్లయన్సెస్ అన్ని కొనుక్కొచ్చుకుందాం ఈరోజు. మన కల్కి సినిమాలో ఏం చెప్పినారు, రేపటి కోసం అన్నారు కదా, అట్లే జూలై 2020 కోసం డబ్బులు ఎత్తి పెడతాం, ఇప్పుడే ఖర్చు పెట్టేద్దు. అది సరే, కనీసం స్పీకర్స్ అన్ని కొనుక్కొచ్చుకుందాం రా బ్రో, సాంగ్స్ అనే పెట్టుకోవచ్చు రూమ్లో. జూలై 2021 వరకు ఏం కొనదొద్దు, జస్ట్ డబ్బులు సేవ్ చేద్దాం. హాయ్ గైస్, సో ఎందుకు మనం జూలై 2021 అని పదే చెప్తున్నామంటే, అమెజాన్ డీల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి జూలై 2021 ఎక్స్క్లూజివ్గా. మనకు వచ్చేసి మొబైల్ ఫోన్స్ అండ్ యాక్సెసరీస్ మీద కానీ, లేదా హోమ్ అప్లయన్సెస్ కానీ, లేదా ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ కానీ, లేదంటే ఫ్యాషన్ వేర్ కానీ, ఇలా చాలా వాటి మీద చాలా గ్రేట్ డీల్స్ అనేవి అయితే రిలీజ్ అవుతున్నాయి. డోంట్ మిస్ ద ఆఫర్ గ్రాప్ చేసుకోండి. మీకు కావాల్సిన గ్యాడ్జెట్స్, మీకు కావాల్సిన యాక్సెసరీస్ పర్చేస్ చేయండి డిస్కౌంట్లో. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసి మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. హారా కొత్తపల్లి కొడుకును ఏమన్నా ముసుగుది డోర్ కొట్టున్నారా, కన్నంత అట్లా వాసిపోయింది. ఇదా రీసెంట్గా టెలిగ్రామ్లో ఫోన్పే ఏపీకి ఒకటి బాగా ఫుల్ హల్చల్ చేస్తాను కదా, దాని మహిమ. ఒక 100 రూపాయలు ఇస్తే ఫోన్పే ఏపీకి ఇస్తానన్నాడు. సర్లే అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి ఫోన్పే ఏపీకి తీసుకొని ఇన్స్టాల్ చేసిన. 2-3 చోట్ల పేమెంట్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సరే మనకు డబ్బులు కట్టుకోవాలి కదా, ఏదో బాగానే ఉంది కదా అని అదే ట్రై చేద్దామని చాలా చోట్ల ట్రై చేసిన. ఈరోజు పొద్దున్న ఒకటి దగ్గర పేమెంట్ వాడికి రాలేదని చెప్పి దొరికిపోయినా వాడు కుక్కని గొడవలు కొట్టినాడు. అలాంటి ఒక యాప్ ఉంది అంటే మన ఛానల్ పబ్లిష్ చేస్తాం కదా, మనం పబ్లిష్ చేయలేదన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, ఇది జెన్యూన్ కాదు, ఫేక్ యాప్ ఏదో ఉంటుంది, ఏదో రోజు కుక్క దెబ్బలు కొట్టినట్లు కొడతారని చెప్పాలని. రీసెంట్గా టెలిగ్రామ్లో ఫేక్ ఫోన్పే ఏపీకి అనేది బాగా హల్చల్ అవుతుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ మన ఒరిజినల్ ఫోన్పే ఉంటుంది, అలానే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ యూపీఐ పిన్ ఎంటర్ చేసే దగ్గర నుంచి కానీ, లేదంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, కానీ మనీ డైరెక్ట్ కాదు, పక్కోడికి మాత్రం మనీ అయితే రాదన్నమాట. సో ఇలాంటి ఫేక్ ఏపీకేస్ మీకు కానీ వచ్చినట్లయితే టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఏ సోషల్ మీడియా నుంచి వెంటనే స్పామ్ అని రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోతండి. వీడియో గారు ఎప్పుడు యాప్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న లేదా కంపేర్ చేసి అప్డేట్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా, అన్నీ ఒకేసారి కంపేర్ చేసి అప్డేట్ చేయమని చెప్తారు. అరే నాకు లేట్ అయింది లంచ్కి, మీరు వెళ్ళేసేయండి, నేను రాలేనులే ఈరోజు. ఏరా ఏమన్నా పని ఉందా? ఏమంటే ఏం చెప్తావు, యాప్స్ అన్ని లేటెస్ట్ వర్షన్ ఉండాలి లేదా కంపేర్ చేసి దాన్ని అప్డేట్ చేసి పెట్టాలంట. యాప్స్ ఆటో కంపేర్ అయ్యి ఆటో అప్డేట్ అయ్యేలాగా నేను ఎలానో చెప్తాలే, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోముందు. అవునా, ఒక్క నిమిషం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా, టెక్నిక్ అంటే చెప్పు మరి. కమాండ్ ప్రాంప్ట్ని రన్నర్స్ అడ్మినిస్ట్రేషన్గా ఓపెన్ చేసి ఇక్కడ చూపించిన కమాండ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మీరు ఎంటర్ క్లిక్ చేయగానే టోటల్ డయాగ్నోస్ అవుతుంది, ఏవేవైతే అప్గ్రేడ్స్ జరగాలి, ఏ యాప్స్కి అయితే అప్గ్రేడేషన్ కావాలి అని. ఇప్పుడు మీరు వై అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మీరు ఎంటర్ క్లిక్ చేయగానే మీకు టోటల్ ఏ యాప్స్ అయితే కంప్లీట్గా అప్గ్రేడ్ కావాలో మీకు కింద లిస్ట్ వచ్చేస్తుంది. సో ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాప్స్ అనేవి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోయి మన ల్యాప్టాప్లో సేవ్ అయిపోతాయి. మొన్న మన ఇద్దరు ఒక ల్యాప్టాప్ గురించి మాట్లాడినాం కదా, ఆ ల్యాప్టాప్ కూడా అమెజాన్ డీల్స్లో మంచి డిస్కౌంట్లు వస్తుందంట, తీసుకుందామా? అయితే ఉండరా, ఫోన్ పక్క రూమ్లో పెట్టేసి వస్తా, మాట్లాడదాం దాని గురించి. ల్యాప్టాప్ గురించి మాట్లాడదామంటే ఫోన్ పక్క రూమ్లో పెట్టేస్తానంటావు,
పెట్టుకో ఫోన్ ఇక్కడ, దాంట్లో ఏముంది? ఏ అంటే ఏం చెప్పమంటావు? ఏ యాప్ ఓపెన్ చేయని దేని గురించి మాట్లాడితే దాని గురించి విపరీతమైన యాడ్స్. ఓ యాడ్స్ గురించి అని బాధ అంతా సరే. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తా, ఆ 2 ఫాలోగా. ఫస్ట్ వచ్చేసి మనకి యాడ్స్ రాకుండా ఎలా స్టాప్ చేయాలి టెక్నిక్ చెప్తారు వాళ్ళు. అలానే ఇలాంటి రెగ్యులర్ టెక్ వీడియోస్ అన్నీ వాళ్ళ ఛానల్ అప్డేట్ అయితే ఉంటాయి. ఓకే. సెకండ్ వచ్చేసి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. ముందుగా నీ ఫోన్ ఓపెన్ చేసుకో, యూట్యూబ్ ఓపెన్ చేయి, ఎన్బి ద టెక్ డెమో అని చెప్పి ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయి. తర్వాత ఛానల్ వచ్చింది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సెకండ్ది ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ నీ ఫోన్లో ఎనేబుల్ చేసుకో, నీకు ఇంకా ఎటువంటి యాడ్స్ అనేవి రావు. ఇంకా అడ్వర్టైజింగ్ ఐడియా అనేది మన ఫోన్లో ఉండడం వల్ల మనం ఏం మాట్లాడినా సరే యాడ్స్ వస్తుంటే దాన్ని డిలీట్ చేయడం కోసం సెట్టింగ్స్కి పోయి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ క్లిక్ చేయండి. కింద మోర్ ప్రైవసీ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. యాడ్స్ క్లిక్ చేసి మీకు ఇక్కడ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడియా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఐడిని డిలీట్ చేసేయండి. సో మీరు ఏం మాట్లాడినా సరే దాని రిలేటెడ్ యాడ్స్ అనేవి మీకు రావు ఇంకా.